వెంకట్ నాయక్ గారు, సీఎం గారు ఊళ్ళో లేనప్పుడు అంటే రాష్ట్రంలో లేనప్పుడు బీఆర్ఎస్ నేతలను ఎంగేజ్ చేసేందుకు మాటికో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసేసి వాళ్ళను వేరే అంశాల పట్ల వెళ్ళనివ్వకుండా దృష్టి మరల్చేందుకు ఇలా విచారణలు చేస్తున్నారు. వెంకట్ నాయక్ గారు, ఇదే మీ క్వశ్చన్. మేబీ వెంకట్ నాయక్ గారు వినిపిస్తోందా? మాట్లాడితే మీకు మ్యూట్ అని తెలుస్తారు కదా. మేబీ నా వాయిసే వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నా. వెంకట్ నాయక్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు ఓకే మేడం. శ్రీవర్ధన్ సార్, మీది వస్తుంది. వెంకట్ నాయక్ గారికి నా వాయిస్ వెళ్తలేనట్టు నాకు అనిపిస్తుంది. అయ్యో వినపడుతుందండి. వినపడుతుంది. మరి క్వశ్చన్ అడిగాను. అయ్యో అవునా? సరే, ఇప్పుడు సీఎం సార్ రాష్ట్రంలో లేనప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి, వేరే అంశాలతో ఎంగేజ్ చేయడానికి ఇట్లా మాటికో విచారణ ముందేసుకుంటున్నారు మీరు. ఇది బీఆర్ఎస్ నేతల విమర్శ. మేడం ఒక మాట, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఒకసారి నేపథ్యంలోకి వెళ్దాం మేడం. నాగోల్ బ్రిడ్జ్ కింద తగలబడ్డ హార్డ్ డిస్క్లు, వికారాబాద్ అడవుల్లో పోయిన కొంతవరకు ఆధారాలు, ఇది 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా ప్రణీత్ రావు గారు, దాంతోపాటు రాధాకృష్ణ రావు గారు, తిరుపతన్న గారు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు, భుజంగరావు గారు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఒక విభాగం ఏదైతే ఉందో, ఇది ఫోన్ టాపిక్ సంబంధించిన ఒక సపరేట్ ఒక ఏది అన్అఫీషియల్ ఒక ఇదేదైతే ఉందో, ఆ రూమ్ లో ఉన్న హార్డ్ డిస్క్లు కానీ కంప్యూటర్ కానీ ఇవన్నీ లాక్ అయిపోయిన తర్వాత వీటి మీద ఏది విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది విచారణ చేపట్టడం జరిగింది. వాళ్ళు చెప్పిన వాంగ్మూలాల ప్రకారమే ఈ రోజు విచారణ చేపడుతున్నాం. పెద్ద బాస్ అంటే పెద్ద బాస్ కేటీఆర్ గారా, లేకపోతే హరీష్ రావు గారా, లేకపోతే కేసీఆర్ గారా, లేకపోతే సంతోష్ రావు గారా అని చెప్పి దాని మీద తేల్చాల్సిన అవసరం ఉంది. మేము చెప్పిన మాటతో పాటు కవిత గారు ఏది అఫీషియల్ గా వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి తర్వాత బయటకు వచ్చి వారు కూడా చెప్పిన సందర్భాలు ఉండే. సో ఇదంతా ఒక చర్చ. ఇది విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా నేరస్తులు ఎవరైనా ఇంకా తేలలేదు మేడం. సో నేనేమంటున్నా అంటే మేడం, మీరు మీకు చూడండి, ఏది నందినగర్ హిల్సా లేకపోతే ఫామ్ హౌసా, దీని మీద కదా ప్రధానమైన చర్చ. సో ఒకటి మీరు గమనించండి మేడం, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ ఉంది మేడం. ఇప్పుడు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు కదా మేడం, ఇది మా ఇల్లు కాదు ఫామ్ హౌస్ మీరు ఇవ్వాల్సిన నోటీస్ అని చెప్పి చెప్పలేదు కదా, ఇచ్చారు కదా. యాక్చువల్గా అంటే ఈరోజు అందుబాటులో ఉండలేము, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నేను విచారణకు సిద్ధము, ఎప్పుడైనా విచారణకు సహకరిస్తానని చెప్పేసి సిట్ అధికారులకు తెలియజేయడం, వాళ్ళు ఓకే చెప్పడం, మళ్ళీ నోటీసులు ఇవ్వడం. ఎర్రవల్లి అనేది మొన్న మెన్షన్ చేశారు కదా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అందుబాటులో ఉంటాను అని మెన్షన్ చేశారు. అడిగారు ఒకటి మేడం, ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ మిగతా వాటిలో కానీ నంది హిల్సే హౌస్ గా ఉంది మేడం, అది ఫామ్ హౌస్ మేడం. యాక్చువల్గా ఇంకా నేను ఆ క్వశ్చన్ దాకా రాలేదు. ఇప్పుడు మామూలుగా ఒక నిబంధన ఎందుకు ఉంటదండి, 65 ఏళ్ల వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి అడగాలి, అంటే విచారణ తీసుకోవచ్చు అనేది ఉద్దేశం ఏమై ఉంటది? సో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తీసుకోవడము అనేది అక్కడ సాక్షిగా మీరు వాంగ్మూలం తీసుకోవాలి. మీరంటే వాట్ ఐ మీన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రభాకర్ రావు గారి కోసం అమెరికా పోవాల్సి వస్తుంది కదా మేడం, రప్పించారు కదా. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలా? మరి ప్రభాకర్ రావు గారికి 65 ఏళ్ళు దాటిన ఆయన విచారించాలంటే అమెరికాకి వెళ్ళారు. ఇప్పుడు సిఆర్పిసి 160 ఒక్క నిమిషం దిలీప్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇక్కడ కేసీఆర్ గారికి ఇచ్చింది సిఆర్పిసి 160 సాక్షిగా వాంగ్మూలం రికార్డ్ చేయడం కోసం. ఇప్పుడు మరి వాళ్లకు ఎక్కడి నుండి తీసుకోవాలి? ఇప్పుడు అదే ప్రభాకర్ రావు గారి పైన నమోదైనది ఏంటి? ప్రభాకర్ రావు గారిని మేడం నేనేమంటున్నా అంటే ఇంటి దగ్గర విచారణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వారి 65 ఏళ్ళు పై దాటిన తర్వాత వాళ్ళు ఏది పోలీస్ స్టేషన్కి రానప్పుడు. వారి ఇల్లు ఏంటి? నందినగర్ హిల్స్. ఈరోజు కావాలని చెప్పి అక్కడ ఎవరు లేకుండా కేవలం ఒక వాచ్మెన్ పెట్టారు. మరి ఆ రోజు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. ఆ రోజు అక్కడి నుంచే కదా రిప్లై ఇచ్చింది, నేను మున్సిపల్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నా, నేను రాలేకపోతున్నా, నాకు ఇంటి దగ్గర నుంచే విచారణ చెప్పడానికి అవకాశం ఇవ్వండి, నా టైం చూసుకొని నేను చెప్తే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకున్నారు కదా. సో ఇంటి దగ్గర నుంచి విచారణ చేపడతాను మేడం. ఫామ్ హౌస్ అనేది కొత్తగా వచ్చిన కల్చరు. నేను ఎక్కడ ఉంటా అంటే ఫామ్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టడం అంటే అది కొంచెం ఏమంటారు, పోలీస్ భాషకి కొంచెం విరుద్ధంగా ఉంటుంది మేడం. ఇంకో మాట కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా మేడం. ఈ రోజు ఒకటండి, వాళ్ళు చేస్తున్న ఈ అంశానికి సంబంధించి ప్రధాన విమర్శ ఏంటంటే సాక్షిగా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా మీకు అనుకూలంగానే సిట్ వ్యవహరిస్తోంది. అందుకోసమే ఇందులో కూడా అంటే
ఇప్పుడు ఒకవేళ అధికారిక నివాసం ఎర్రవల్లి ఉంటే అక్కడికి వెళ్ళి విచారిస్తారు కదా, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి? ఎలక్ట్రానిక్ పరికరాలు, భౌతికంగా కొన్ని రికార్డ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్లడానికి ఫామ్ హౌస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి వచ్చి విచారిస్తామంటున్నారు. ఒకవేళ రికార్డులో అది ఉంటే అక్కడికి పట్టుకొని వెళ్ళేవాళ్ళుగా. సో అంటే ఇక్కడ ఏదో ఒక మెలిక రాజకీయంగా మేము పిలిచాము, ఇదిగో రాలేదు, ఇదిగో తప్పించుకున్నారు, ఇగో విచారణకు సహకరించట్లేదు. సో ఇటువంటివి ఏదో ప్రొజెక్ట్ చేద్దామని మీరు చెప్పినట్టుగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతల క్వశ్చన్. మేడం ఒకటి సరే, వారి క్వశ్చన్ అయి ఉండొచ్చు. నేను ఒక వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడితే దాదాపు ఒక 170 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టు కొన్ని ఆధారాలు మాత్రమే దొరికితే వాళ్ళ విచారణ మొత్తం పూర్తయింది మేడం. ఆ పూర్తయ్యే సందర్భంలో సరే ఈ రోజు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు ఏది మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకున్న వాళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో వీళ్ళంతా బాధితులు మేడం. ఆ బాధితుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వము ఏదో కక్ష సాధింపులో భాగంగా కాకుండా ఒక సిట్ అనేది ఒక సపరేట్ బాడీని ఏర్పాటు చేసి వారి ద్వారా విచారణ చేపడుతున్నాం. ఇక్కడ విచారణ చేపట్టే క్రమంలో వీరిని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు మురళీధర్ రావు గారు లేకపోతే ఎవరు మన రాధాకృష్ణ రావు గారు వీళ్ళే మేమే చేసినాము, మామే ప్రమేమని అనుకుంటే మాత్రం ఇంతదాకా ఎందుకు తీసుకొచ్చే వాళ్ళము? వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేసామన్నా కాబట్టి వాళ్ళని విచారణ చేపడుతున్నాం. ఇక్కడ కక్ష సాధింపు ఎక్కడ ఉంది మేడం? దీనిలో కక్ష సాధింపు తాపేవాడుంది. మీరే అన్నారు కదా అధికారిక నివాసానికి మాత్రమే నోటీసులు పంపిస్తారని చెప్పి. అధికారిక నివాసం నంది హిల్స్ లో ఉంది కదా మేడం. ఫామ్ హౌస్ అధికారిక నివాసం ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను చెప్పండి, నాకు మాట అనండి, జన్వాడ అధికారిక నివాసమా మేడం కేటీఆర్ గారికి? అదే విధంగా శంషాబాద్ ఫామ్ హౌస్ శంషాబాద్ దగ్గర ఉన్నది హరీశ్రావు గారికి అధికారిక నివాసమా? అవి అధికారిక నివాసాలు కాదు. స్టేషన్ కి వచ్చారు కదా, వాళ్ళ నివాసానికి రావాలి, ఇవి లెక్కలు కావు కదా అండి. ఇక్కడ ఒక రూల్ పెట్టిన ఉద్దేశమే మామూలుగా పెద్దవాళ్ళు అంటే వయోభారం ఈ లెక్కలలో చూసుకొని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వివరాలు తీసుకోవాలి, విచారించుకోవాలి అనేది ఆ రూలు ఉద్దేశం అది కదా. మీకు ఇక్కడ తప్పు అధికారిక నివాసానికి ఇవ్వడానికి తప్పు, రికార్డులో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడం తప్పు, అలా ఎలా అనేది ఇక్కడ క్వశ్చనే కాదు అసలు. మేడం నేను ఒకటే అంటున్నా, అధికారిక నివాసానికి ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాన్స్ బట్టి సెకండ్ నోటీస్ అదే అధికారిక నివాసానికి పంపిస్తారు కదా. ఒక్క నిమిషం అది మేమందరం వెంకట్ నాయక్ గారు ఒకటి మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది లైన్. యాక్చువల్గా మొదటగా సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఈ రేప్ అంటే రేపే అటెండ్ అవ్వలేను విచారణకు, ఈ మున్సిపల్ నామినేషన్స్ ఇవి ఉన్నాయి కదా, సో దీంట్లో సిచ్యువేషన్ కాస్త స్కెడ్యూల్ టైట్ ఉంది, దాంతోపాటు మీరు ఇంకో డేట్ చెప్పండి ఆ రోజు వస్తాం, అండ్ దాంతోపాటు ఎర్రవల్లి నివాసంలో అందుబాటులో ఉంటా, విచారణకు సహకరిస్తా, ఇవి పెట్టినటువంటి రెక్విజిషన్లో ఇవి ఉన్నాయి. అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి, అక్కడ విచారణ సహకరిస్తా అన్నటువంటిది ఉంది. అంటే ఫస్ట్ కదా, రెండోది కూడా అక్కడికే పోతుంది కదా అంటే నేను చెప్తున్నా మేడం. ఒకటి నేనేమంటున్నా, పోలీసులు కూడా ఏమని సమాధానం చెప్పారు, ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ మేము రావడానికి లేదు, మీ అధికారిక నివాసానికి పంపించినా మీ అధికారిక నివాసానికి కదా మీరు ఉండాల్సింది, అక్కడ ఉన్నప్పుడే మేము విచారణ చేపడతామని చెప్పి వాళ్ళు కూడా సమాధానం చెప్పారు కదా. సో ఇక్కడ విషయం ఒకటి మీరు అర్థం చేసుకోండి, నిజంగా వారు తప్పు చేయలేదు, వారి దీంట్లో ప్రమేయం లేదనుకుంటే నిరూపించుకునే బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. ఈ రోజు మేము ఏదో వాళ్ళు తప్పు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఎలిగేషన్ చేస్తలేము. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం అయితే వాస్తవం, అకార్డింగ్ టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అకార్డింగ్ టు ఎవరు కవిత గారు, వారి లెక్క ప్రకారం ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. దాని వెనకాల ఉన్నది ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం కదా ఇది. సో ఫోన్ ట్యాపింగ్ జరగడం అంటే ఈ రోజు మనకు ఆశామాషి వ్యవహారం కావచ్చు మేడం. జ్యోత్స్న గారు ఈ రోజు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, మాకేం ఆశామాషి వ్యవహారమే కాదు అది. జ్యోత్స్న గారు గతంలో 10 సంవత్సరాల కాల పరిమితిలో కనుక మీరు కనుక ఇదే బీఆర్ఎస్ పార్టీని కనుక యథావిధిగా కనుక ప్రశ్నించే ప్రయత్నం కనుక చేసి ఉంటే మాత్రం మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఒక రైట్ టు ప్రైవేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కునే వీళ్ళు వైలేట్ చేసిన తర్వాత మాకేదో 1969 లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము చేస్తున్నాము, ఏది చేయడానికి పెద్ద ఇది కాదని అంటే, నేను ఇంకో మాట కూడా అంటున్నా, ఏదైతే నేరస్తుల జాబితాను అనుకుంటామో, ఏదైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఆ జాబితాను అనుకుంటామో, ఆ జాబితాలో చాలా మంది ప్రశ్నించే వాళ్ళు, చాలా మంది ప్రజాస్వామ్యవాదులు, చాలా మంది ప్రజా సంఘాల్లో పనిచేసిన వాళ్ళందరూ ఆ జాబితాలోకి వచ్చారు. బీజేపీ చేసే విమర్శకి ఏం చెప్తారు మీరు? ఈ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు అని బీజేపీ అంటోంది, కావాలనే కాలయాపన మీరు చేస్తున్నారని బీజేపీ అంటోంది. అసలు ఇప్పటి వరకు ఎప్పుడో కేసు తెగేది, మీరు గట్టిగా అంటే దీనిపైన ఫోకస్ పెట్టుంటే, బట్ మీరే కాలయాపన చేస్తున్నారు. మేడం ఒకటి ఏంటంటే, మాకు రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద గౌరవం ఉంది, రాజ్యాంగబద్ధ అంశాల మీద గౌరవం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని సంపూర్ణమైన విచారణ చేపట్టిన తర్వాత, నిజాలు తేలిన తర్వాత మాత్రమే ఏమంటారు వాళ్ళను మనకు జుడిషియరీ ముందు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదైతే పక్కా మేడం. ఈ మధ్య ముందుకెళ్తున్నాం అంటారు మేడం. ఈ మధ్యలో మాకేదో
కక్షలు ఉన్నాయనో ఇంకేదో ఉన్నాయనో ఇంకేదో అని చెప్పి మేము రాజకీయ కక్ష వైపు కనుక వెళ్తే మాత్రం ఆటోమేటిక్ గా